బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలంగా కూర్చోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఏదో సామెత చెప్పినట్టు ఊరంతా సహకరిస్తదేమో కానీ ఇంట్లో ఉన్నోళ్ళు సహకరించారంటారు కదా, అట్లా తయారైంది ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పార్టీ పరిస్థితి. ఇంతగా విషయం ఏందయ్యా అంటే, తెలంగాణలో బీజేపీ పార్టీ అంటేనే ఒక 2-3 పెద్ద తలకాయల పేర్లు మనకందరికి యాదికి వస్తాయి. సరే, వాళ్ళ తలకాయలు మాత్రమే పెద్దవి, వాళ్ళ మెదడులు మాత్రం చాలా చిన్నవి అన్న విషయం మనందరికీ తెలుసు. ఇక 2-3 పేర్లు ఏంటివో కూడా నేను మీకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఎందుకంటే ఈ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఉన్న కాడ లేని కాడ వాళ్ళ అతి తెలివిని, అసలే తెలివి లేనితనాన్ని నిరూపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు కూడా చేసి బుక్ అవుతూ ఉంటారు ప్రజల మధ్య అడ్డంగా. అయితే ఈ నేపథ్యంలో గత గురువారం రోజు రాజా సింగ్, ఎవరైతే గోషామహల్ ఎమ్మెల్యే ఉన్నాడో ఆ మనిషి పలుమార్లు మంగళహట్ పోలీస్ స్టేషన్కి పోయి, అయ్యా నాయన నా మీద బాంబుల దాడి చేస్తారంట, కాబట్టి మీరు కేసు నమోదు చేసుకోండి, నాకు రక్షణ కల్పియండి అని చెప్పేసి కొన్నిసార్లు ఆ పోలీసు వాళ్ళని అడగడం జరిగింది. కానీ పోలీసు వాళ్ళు పాపం ఎందుకో, ఏంది ఈయనని ఇంకొకడు బాంబే చంపడం ఏంది, అసలు ఈయననే ఒక రౌడీ లాగా ఉంటాడు కదా అని అనుకున్నారో ఏమో కానీ కేసు నమోదు చేయకపోవటం, రాజా సింగ్ ఇచ్చేటటువంటి కంప్లైంట్ని వాళ్ళు నిర్లక్ష్యం చేయడం అనేది చేసిర్రు. ఇక రాజా సింగ్కు కోపం వచ్చినట్టున్నది. కోపం వస్తే ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఆయన మీడియా ముందరికి వచ్చి ఒక వీడియో తీసి జనాల మీదకి ఇరిచిండు. ఇంతకైనా ఆ వీడియోలో ఏం చెప్తుండంటే, గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 4 గంటల 17 నిమిషాల నుంచి ఇంకా కొంచెం సేపటి మధ్య తనకి 9 డిఫరెంట్ నెంబర్స్ తోటి కాల్స్ వచ్చినాయంట. ఆ కాల్స్లో వాళ్ళు నీ మీద, నీ కుటుంబ సభ్యుల మీద బాంబు దాడి చేసి మీ అందరిని చంపేస్తామని చెప్పేసి బెదిరించిరట. ఎట్లున్నదంటే, అసలు బీజేపీ పార్టీలో సగం మంది రౌడీలే ఉన్నారు అని బయట టాక్. అట్లాంటి రౌడీ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే మీద ఎవరైనా బాంబు దాడి చేసే ప్రయత్నం చేస్తారా? ఇక అదే గనక జరిగితే కేంద్రంలో ఉన్నటువంటి మోదీ, అమిత్ షా ఊకుంటారా అని చాలా మంది బోగట్టా నడుస్తుంది బయట. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యేకే ఇట్లాంటి బెదిరింపులు వస్తున్నాయంటే ఇక రాష్ట్ర ప్రజలు, లేకంటే ఏదైతే గోషామహల్ ఉందో ఆ ప్రజల్ని ఎవరు కాపాడతారు? ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధే కదా నాకు తెలిసినంత వరకు. మరి ఏందో మీరే చెప్పాలి, కన్ఫర్మ్ చేయండి కామెంట్ బాక్స్లో. కానీ మరి ఎమ్మెల్యేకే రక్షణ లేదు, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటే గోషామహల్ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ ఎన్ని భయభ్రాంతులకు లోనవుతున్నారో, వాళ్ళని ఎట్లాంటి అసాంఘిక శక్తులు పట్టి పీడిస్తున్నాయో మనకు తెలియదు కదా. సో గోషామహల్ ఉన్నటువంటి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి. మీ ఎమ్మెల్యేకే ఠికానా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఇక దీన్ని కొంచెం పక్కన పెడితే, ఆల్రెడీ బీజేపీ క్యాడర్ నుంచి గోషామహల్ ఎమ్మెల్యే ఎవరైనా మళ్ళా మర్చిపోయిన పేరు రాజా సింగ్కి కూడా చాలా వార్తలు పడుతూనే ఉన్నాయి. ఆయన పార్టీ అధిష్టానం పెట్టేటటువంటి చాలా మీటింగులకు డుమ్మా కొడుతున్నాడు. సో నువ్వు అసలు మా మీటింగులకే వస్తలేవు, నీకెందుకు మేము రెస్పెక్ట్ ఇవ్వాలా అని చెప్పేసి గరం అవుతుంది బీజేపీ అధిష్టానము గోషామహల్ ఎమ్మెల్యే మీద, ఈ రాజా సింగ్ మీద. కాబట్టి ఏ నిమిషమైనా రాజా సింగ్ పార్టీకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టవచ్చు అనేటటువంటి టాక్ కూడా బయట నడుస్తుంది. ఒకవేళ అదే గనక జరిగి నన్ను బీజేపీ పార్టీ, అంటే సొంత పార్టీయే కర్మగాలి, నా పార్టీ నన్ను వెలేస్తే గనక అప్పుడు నేను మీడియా ముంగడికి వచ్చి నా పార్టీ నాయకుల గుట్టు రట్టు చేస్తా, వాళ్ళ బండారాలు బయట పెడతా అని చెప్పేసి రాజా సింగ్ ఒక సందర్భంలో మీడియాతోనే పంచుకున్నటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు ఎట్లుంటారు తెలుసా, మన చేతులు ఉన్నంతసేపు మంచిగా చక్కెర పోసిన మాటలు మాట్లాడతారు. ఇక ఒక్కసారిగా ఏదో ఒక విషయంలో మనం అన్నట్టుగా నడవలేదనుకో, పార్టీ క్యాడర్ చెప్పినట్టుగా నడవలేదనుకో, ఇక అంతే జుట్టు కత్తిరించి ఎలగొడతారు. అదే ఇడ నడుస్తుంది. మొత్తానికి వీళ్ళందరూ వాళ్ళ స్వభావాలు ఎట్లుంటాయంటే, ప్రజలకు గుండు కొట్టడమే వాళ్ళ అంతిమ లక్ష్యం అన్నది ప్రజలకి గుర్తు చేస్తున్నా. సరే, మరి నువ్వు వస్తావు, ఆ పార్టీని తిడతావు, ఈ పార్టీని తిడతావు, ఇంతకు నీ ఉద్దేశం ఏంది? ఎవరు గెలవాలి చెప్పు? నువ్వు బీజేపీతో పైసలు తింటావా, కాంగ్రెస్తో పైసలు తింటావా అని నన్ను అంటారు కదా. ఇగో వాళ్ళతో నా పైసలు తిన్నంత కాలం మనం జోగి నిద్రపోతూ ఉండాలి తప్ప అది కాదు మనం చేయాల్సింది. గద్దె మీద ఎవరు కూర్చున్నా, కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా, లేకపోతే మన ఎమ్మెల్యే సీట్లో కూర్చున్నా కానీ కుర్చీలో కూర్చున్నోడు ఉన్నాడంటే మనది ఏ పార్టీ అయినా సరే ప్రశ్నించండి. ప్రశ్నిస్తే తప్ప మీకు ఎక్కడ మార్పు రాదు. వాడిని గద్దె దించే మీద కాన్సన్ట్రేట్ చేసే కంటే మనకిష్టమైన పార్టీని ఆ కుర్చీలో కూసబెట్టి మళ్ళీ వాడు మనల్ని విసిగి వేసారబెట్టే కంటే కూడా ఎవడైతే ఆ కుర్చీలో కూర్చున్నాడో వానికి బుద్ధి చెప్పి ప్రశ్నించి వాని ముక్కు వెండి పని చేయించుకునే బాధ్యత ప్రజల మీద ఉంటుంది. మన బిజీ లైఫ్లో వాడి ఇది మర్చిపోయినామంటే ఇక మన జీవితాలను ఎవ్వడు బాగు చేయలేడు.